ఇది మా కాలోజీ టీవీ నెంబర్. దయచేసి ఈ నెంబర్ని గ్రూప్లలో కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్ని మేము ఈ విలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ విలేజ్ గ్రూప్లలో దయచేసి ఈ నెంబర్ని యాడ్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కాలోజీ టీవీ ఏ మార్పు కోసం అయితే కాలోజీ టీవీ భాగస్వామి మార్పు కోసం కొట్లాడినామో, మార్పు వచ్చిన తర్వాత కొన్ని విధానాలు చూస్తూ ఉంటే కాస్త ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. మార్పు కోసం మనం భాగస్వాములమైనాం, మన పేద బతుకుల మార్పు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. సో ఒకసారి ఫోన్ తీసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. హలో అన్న, నమస్తే అన్న. హలో అన్న, నమస్తే అన్న. యా, గుడ్ మార్నింగ్. మీరు లైవ్లో ఉన్నారన్నా? అన్న అవునన్నా. యా, ఎక్కడన్నా మనది? అన్న మాది నల్గొండ అన్న. నల్గొండ. ఏం జరుగుతుందన్న? పట్టభద్రులు ఎంత మేరకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఏమన్నా హడావిడి కనిపిస్తూ ఉందా? మేము చదువుకున్నాము, రాజకీయ నాయకులంతా ఒకటే, మేమెందుకు ఓటేస్తామన్న ఆలోచనలు ఉన్నారా? అసలు ఏమనుకుంటారన్నా పబ్లిక్, పట్టభద్రులు ముఖ్యంగా? ఇప్పుడే పట్టభద్రులు పోలింగ్ కేంద్రానికి వస్తున్నారన్న. మాక్సిమం అందులో 90% తీన్మార్ మల్లన్నకే మా ఓటు, తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు తీర్మానం మల్లన్నకే వేస్తామని అంటున్నారన్న. వై తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాల నుంచి ప్రజల కోసము, ప్రజల కోసమే తన పిల్లల్ని తన ఫ్యామిలీ వదిలేసి కూడా ప్రజల కోసమే పనిచేస్తారన్న అనే పబ్లిక్ యూత్ లో పిల్లలు, ఒకప్పుడు పిల్లలు ఓయూ నుంచి పిల్లలు పోయి మా తల్లిదండ్రులకు అందరికి చెప్పి ఓట్లు ఇట్లా ఇలా వేయాలని చెప్పేది. ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లలకి చెప్తారన్న, అరే బాబు మా తల్లిదండ్రులు రోజు మా న్యూస్ చూస్తున్నారు, వాళ్ళే పిల్లలకు చెప్పే పరిస్థితి వచ్చింది. పిల్లలకు కూడా లేదు, మనం మల్లన్నకి వేయాలి, మల్లన్న మన కోసం పోరాడుతుండు, ఏదో పదవి కోసం కాదు, ఆయన చట్టసభలో ఉంటే ప్రజలకే మేలు జరుగుతున్న ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుందన్న. ఇప్పుడు ఆపోజిట్ అభ్యర్థులు కూడా రాకేష్ రెడ్డి అంటా ఉండు, ప్రతిపక్ష హోదాలో ఉంటేనే ప్రశ్నించగలుగుతా, తీన్మార్ మల్లన్న రేపు పొద్దుగాల గెలిచి అధికార పార్టీని ఎట్లా ప్రశ్నించగలుగుతాడు ఒక పాయింట్ అంటా ఉన్నాడు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అని అంటా ఉండు, నన్ను గెలిపిస్తే 1,00,000 ఉద్యోగాలు తీసుకొస్తాను ఆయన అంటా ఉండు. వీళ్ళ మాటలు పట్టభద్రులు నమ్మట్లేదా అన్న? అన్న ప్రశ్నించే గొంతు ఎవరు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించలేని సందర్భంలో మల్లన్న ప్రతిపక్షం అయిందన్న, ప్రశ్నించిండు. ఇన్ని రోజులు ప్రశ్నించుకుంటూ ఆ ప్రశ్నలకు ఈ రోజు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వంలో వారధిగా ఉంటూ పరిష్కారం చూపే విధంగా పరిష్కరించడని అందరు అనుకుంటున్నారన్న. ఎప్పుడు మనం ప్రశ్నించాలి, ఆ ప్రశ్నకు పరిష్కారం కూడా దొరకాలి కదన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, కాల్స్ వస్తామని. థ్యాంక్ యూ అన్న. సో కొద్దిగా కాల్స్ మాట్లాడుతా ఉన్నా, దయచేసి నేను అందరూ మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తా, ఏమనుకోకుండా దయచేసి. అండ్ మోర్ ఓవర్ కాల్ చేసిన నెంబర్ ఈనే ఉంది, డైరెక్ట్ అదే నెంబర్ చేసి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. యా, మీరు లైవ్ లో ఉన్నారన్న. సో ఎక్కడి నుంచి మాట్లాడుతా ఉన్నారు అన్న? మాది యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆత్మకూరు మండలం అన్న. ఓకే, మన భువనగిరి బిడ్డ అన్న. అవునన్నా. ఏం జరుగుతా ఉంది? పట్టభద్రులు ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారన్న? అన్న మొత్తం వన్ సైడ్ అన్న, మొత్తం తీన్మార్ మల్లన్న సైడే ఉంది. తీన్మార్ మల్లన్న సైడా, కాంగ్రెస్ పార్టీ వైపా? కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న వైపే ఉందన్న మొత్తం. యా, ఎందుకు తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్నకి ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమకారునిగా తెలంగాణ పైన ఎట్లాంటి వివక్ష లేకుండా తెలంగాణ ప్రజల కోసం ఎంతో పోరాటం చేసి ఈ రోజు మన ముందుకు, మన చట్టసభకు, మన అందరి పక్షాన ప్రజానాడి కోసం, మన విద్యార్థుల తరపున మన కోసం కొట్లాడడానికి మన తీన్మార్ మల్లన్న వస్తున్నారు. కావున మారి మెజారిటీతోటి గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది అన్న. ఏమన్నా అన్ని పార్టీల గురించి మాట్లాడతా? మీరు పట్టభద్రులేనా? చదువుకున్న డిగ్రీ కంప్లీట్ అయింది? ఎంత నడుస్తుందన్న ఓటుకు? అన్న ఓటుకి ఇక్కడ అయితే మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఇక్కడ పంచుతున్నారన్న, కానీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ₹1 లేదన్న. ఓన్లీ ఒక అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో, తీన్మార్ మల్లన్న మీద మంచి ప్రేమతోటి అందరు ఎట్లాంటి రూపాయి తీసుకోకుండా అన్నతోటి అభిమానం మీద అందరు ఓటు వినియోగించుకుంటున్నారన్న. మన తెలంగాణ ఇప్పుడు నల్గొండ, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలు కలిపితే మన ఇక్కడ భువనగిరి ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మెజార్టీగా ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న. ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలే తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తారని చర్చ జరుగుతూ ఉంది. సో ఇంటర్నల్ గా పట్టభద్రులకు అలాంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇస్తుందా? ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే ఎట్లాంటి వివక్ష తీసుకొచ్చి తీన్మార్ మల్లన్నకి ఎట్లా వ్యతిరేకంగా
విమర్శించాలి సోషల్ మీడియాలలో ఎట్లాంటి వాళ్ళ కార్యకర్తలపై ఇప్పుడు మన కాంగ్రెస్ కార్యకర్తల పైన కానీ లేకపోతే ఇంకా ఓటింగ్ వస్తున్న ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కి కొంచెం ఏంటంటే వాళ్ళకి ఒక సందిగ్ధంలో పడేయనికి అని చెప్పి ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్న. ఓకే, మీరు ఓటు అయితే వేసిరుగా? మేము సక్సెస్ఫుల్ గా ఓటు జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వచ్చామన్నా. సో ఎక్కువ శాతం ఓటింగ్ లో పట్టభద్రులు పాల్గొంటున్నట్టు అనిపిస్తుంది అన్న? మాకెందుకులే ఓటేస్తే మాకేం జరుగుతుందిలే అన్న ఆలోచన పట్టభద్రులు ఉన్నారా? బ్రహ్మాండంగా వస్తున్నారన్న, బ్రహ్మాండంగా వస్తున్నారు. ఎవరు నోరు జస్ట్ ఇట్లా ఎవరికి అన్నా అంటే తీర్మార్ మల్లన్నకే ఫస్ట్ ప్రాధాన్యత, తీర్మార్ మల్లన్నకే ఫస్ట్ ప్రాధాన్యత అని ప్రతి ఒక్కరు అదే మాట అన్న. ప్రతి ఒక్క పట్టభద్రుడి నోటి నుంచి ప్రతి ఒక్క మా విద్యార్థి చదువుకున్న ప్రతి ఎవరైనా సరే ఓన్లీ తీన్మార్ మల్లన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నేను ప్రశ్నిస్తా ప్రతిపక్ష హోదాలు ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుందని ఆయన అంటా ఉన్నాడు. వాళ్ళు ప్రశ్నించేటోళ్ళు అయితే పల్లా రాజేశ్వర రెడ్డిని మధ్యలో తీసేసి ఇంకొకరిని ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎందుకు తీసుకొస్తారు చెప్పండి? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు వాళ్ళ స్వార్థపర రాజకీయాలకి వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం ఈ రోజు ఇప్పుడు బై ఎలక్షన్స్ అనేవి తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్యాంతరంగా వీళ్ళు నిర్వహించడం జరుగుతుందన్న. మీది ఆలేరు నియోజకవర్గం అన్న? ఆలేరు నియోజకవర్గం అన్న. మీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య? అవునన్నా, మా ఏమన్నా బీర్లా ఐలయ్య అంటేనే ప్రజానాయకుడు. ఏమన్నా చేంజ్ చేస్తే ఏమైనా అయిందా ఎమ్మెల్యే అయిన తర్వాత? లేదన్న, ఆయన ఎప్పుడు ప్రజల మనిషే. జర ఫోన్ లేపమని చెప్పి మీ ఎమ్మెల్యేకి అప్పుడప్పుడు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకు ఐలాండ్ టాపిక్ తీసిన అంటే గెలవ ముందుకు ఎప్పుడు కాల్ చేసి ఐలాండ్ ఫోన్ చెప్తాడు, గెలిచిన తర్వాత అందరూ అంతే, తేడా ఏం లేదు. రేపు పొద్దుగాల గెలవబోయేటువంటి వ్యక్తులు కూడా అంతే. రైట్. ఇక ఒక్క అంశం ఏంటంటే ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి చాలా క్లియర్గా, పట్టభద్రులు ఓట్లు వేసేటప్పుడు చాలా సందర్భాల్లో చెప్పిన నేను, నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పిన ఏంది ఎట్లుంటుంది అనేటువంటిది. బ్యాలెట్ పేపర్ ఇస్తారు, ఆ బ్యాలెట్ పేపర్ మీద మీ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, నాలుగో ప్రాధాన్యత, ఐదో ప్రాధాన్యత కింద మీరు ఓట్లు వేయొచ్చు. ప్రతి ఓటు కౌంట్ అవుతుంది. ఓటు వేసేటప్పుడు ఇక్కడ వరుసగా 1, 2, 3 హలో యా, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. యా, ఎక్కడి నుంచి అన్న? నల్గొండ నుంచి మాట్లాడుతున్నా. నల్గొండ. ఏం నడుస్తుందన్న నల్గొండలో? పట్టభద్రులు ఓట్లేనికి ముందుకు వస్తూ ఉన్నారా? 4 గంటల వరకు చూద్దాం, లేదన్నా పార్టీ ఓటు దగ్గర రాబోతాడా అన్న ఆలోచనలు ఏమైనా పట్టభద్రులు ఉన్నారా? లేదన్నా, ఖచ్చితంగా ఈసారి మన ప్రశ్నించే గొంతుకు తీర్మార్ మల్లన్నని గెలిపియాలి. ఏదేమైనా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే కొట్లాడిండో ఈరోజు మన అధికార పక్షంలో ఉండి మన నిరుద్యోగుల తరఫున ఏదేమైనా కొట్లాడే తత్వం మన మల్లన్న దగ్గర ఉన్నది కాబట్టి ఇలా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మల్లన్నని ఎట్లయినా ఒడగొట్టాలనే కంకణబద్ధం కట్టుకొని ఓటుకి 500, 1000 రూపాయలు ఇచ్చి అది చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒడగొట్టాలనుకుంటారా? అధికార పార్టీలు ఏమైనా తీర్మానం ఒడగొట్టాలనే ప్రయత్నమా? అధికార పార్టీ వాళ్ళు ఒడగొట్టే ప్రయత్నం ఎక్కడ కూడా కనిపించట్లేదన్న. ప్రతిపక్షం వాళ్ళు కేటీఆర్ గాని పల్లరాజేశ్వర రెడ్డి గాని పైసల రూపంలో ఓట్లు కొనాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. ఏదేమైనా ప్రజలు ఒకటి గమనించారు ఏంటంటే ఇన్ని రోజులు మల్లన్న కొట్లాడింది మాత్రం ప్రజల కోసమే. మల్లన్న ఇన్ని రోజు జైలు పోయింది కూడా ఆయన సొంత స్వలాభం కోసమో ఆయన కుటుంబం కోసమో పోలేదు. ఒకవేళ పైసలు సంపాదించేది ఉంటే మాత్రం మల్లన్న మీకు తెలిసిన కాడికి మాత్రం మల్లన్న ఆయన క్యూనిస్ పెట్టక ముందుకి ఆయన 2 లక్షల జీతం అన్న. ఈ రోజు పైసలు సంపాదించింది ఇంకేదో అని ఆయన అన్న మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఇంతకుముందు కాల్ చేశారా మీరు? లేదన్న, ఇప్పుడే చేస్తున్నాను. ఏమో కామెంట్ సేమ్ కాల్ దట్ ఫస్ట్ కాల్ అయ్యేనంట. మీరు ఇప్పుడే కాల్ చేసారు కదా? లేదు, ఇప్పుడే చేస్తున్నాను అన్న. యా ఓకే. సో మీరు మల్లన్నకి వేసిరా? మల్లన్నకి ఏనికి పోతున్నారా అన్న? ఓకే అన్న. జర ఓట్లు ఏనోళ్ళు ఇంట్లో ఉండి మేమెందుకు ఓటేస్తాం, మనం వాళ్ళకి ఎవరికైనా ఓటేసుకోండి. జర ఇట్లా ఒట్టి తీసుకొని ఓటు అయిపోయి తీసుకోదు అన్న. ఒకటే నా చివరిగా చెప్పేది అంటే ఎవరు పైసలు ఇచ్చినా మాత్రం మనం ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని నా ద్వారా పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జర కాల్ బ్యాక్ చేస్తాను, జర ఆగురు తిట్టుకోకూరు మళ్ళీ ఇలా తిడుతూనే ఉన్నారు మరి. రైట్. ఇక్కడ ఒకటి పట్టభద్రులు ఓటేసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఒకటో నెంబర్ అంటే సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, సీరియల్ నెంబర్ పక్కన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ పక్కన ఆ బ్యాలెట్ పేపర్లో ఇట్లా బాక్సులు ఉంటాయి మనకి. ఇన్ఫ్యాక్ట్ మనం ఓటేసినప్పుడు ఈవీఎం మీద ఓటేసినప్పుడు కూడా ఇట్లా డబ్బాలు ఉంటాయి కదా, ఈ డబ్బా మధ్యలో మాత్రమే 1 2 ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లనే పెట్టాలా, ఇట్లా పెట్టొచ్చా? అట్లా ఇట్లా పెడితే క్యాన్సిల్ అవుతుంది, ఓటు చెల్లదు. కేవలం ఇలా ఓన్లీ ఇట్లా సీదా గీత, అది కూడా ఆ గీత కూడా ఈ బాక్స్ తగలొద్దు, అస్సలు తగలొద్దు. ఇప్పుడు ఇది 1వ ప్రాధాన్యత, ఇది 2వ ప్రాధాన్యత, 3, 4 ప్రాధాన్యతలు అయినాయి కదని, నువ్వు ఈ ప్రాధాన్యతల ఓట్లలో కూడా ఇప్పుడు 2వ నెంబర్ అని ఓటేసేటప్పుడు ఈ బాక్స్ లో నువ్వు ఇట్లా 2 అని వేస్తే కూడా చెల్లదు, నువ్వు సీరియల్ నెంబర్ రాయాల్సిందే. అట్లా అయితే మాత్రమే నీ ఓటు చెల్లుతుంది. సో ఓటు చెల్లాలంటే పట్టభద్రులందరూ ఒక్కసారి మళ్ళా ఆలోచించుకోండి, సీరియల్ నెంబర్లు వేయాలి తప్ప వీళ్ళు 1 1 2 2 4 4 అని చెప్పేసి వేస్తే మాత్రం ఆ ఓటు చెల్లదు. ఇది పట్టభద్రులు చాలా బలంగా చూసుకొని ఆలోచించుకొని వేస్తున్నప్పుడు ఓటు చాలా బలంగా చూసుకొని ఓటేస్తే సో వాళ్ళ ఓటు వేస్ట్ కాదు. లాస్ట్ టైం 24,000 ఓట్లు వేస్ట్ అయినాయి. 24,000 అంటే మనం నార్మల్గా 10th తర్వాత డిప్లొమా ఎంట్రన్స్ లేకపోతే బీటెక్ ఎంట్రన్స్ రాసినప్పుడు కూడా ఇట్లా సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ అనే ఇట్లా ఫిల్ చేస్తాం. సేమ్ ఇది కూడా అట్లనే, అంతే అగ్ని పరీక్ష లెక్కనే ఖచ్చితంగా. ఎందుకంటే అటు ఇటు అయితే నెంబర్లు అటు ఇటు అయినా కొంచెం పైకి కిందికి అయినా సరే ఖచ్చితంగా ఓట్లు అనేటువంటి మీ ఓట్లు అనేవి చెల్లకుండా పోతే దయచేసి పట్టభద్రులు ఎవరికైనా ఓటేయండి, అది మీ ఇష్టం. మీరు వీళ్ళకే ఓటేయాలనేటువంటి మాట మేము మాట్లాడడం, మేము చెప్పం. మీరు ఎవరికైనా ఓటేయండి, అది మీకు ఎవరు మంచి చేస్తారని మీకు అనిపిస్తే అది మీరు వేయాల్సినటువంటి ఓటు. కాబట్టి ఓట్లు వేసేటువంటి పట్టభద్రులు జర జాగ్రత్తగా పైలంగా ఆలోచించుకొని కరెక్ట్ గా మీ గొంతుకు ఎవరో, అది ఎవరైనా కావచ్చు, అది పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, జడ్సన్ అన్న కావచ్చు, లేదంటే అశోక్ సార్ కావచ్చు, లేదా మిగిలిన ఈ 5గురిని పక్కన పెడితే మిగిలిన ఎంత 47 మంది, మొత్తం 52 మంది ఉన్నారు. 52 మందిలో ఎవరైనా మీ గొంతుకు కావచ్చు. మీ ఓట్ని మాత్రం చాలా జాగ్రత్తగా వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అండ్ సో మీరు కాల్ చేస్తూ ఉండండి, నేను మరి కాసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తా, కాల్ బ్యాక్ నేనే చేస్తా.